సినిమా 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. సినిమా ఇండస్ట్రీలో అది ఏ క్రాఫ్ట్లో అయినా పర్లేదు కానీ అవకాశం రావడం ఎంత కష్టమో అవకాశం వచ్చిన తర్వాత సక్సెస్ అవ్వడం అంతకన్నా కష్టం. అటువంటిది అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన పాటలతో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్న లిరిసిస్ట్ భరద్వాజ్ గాలి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఎంత మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంలో పోరునే సలుపు పార్థివీపతి అనే అద్భుతమైన అక్షరాలు ప్రతి వ్యక్తితో జెండరా, ఏజా, జనరేషనా సంబంధం లేకుండా ఇష్టపడుతున్న పాట అంత అద్భుతంగా ఎలా సాధ్యమైంది అసలు? అయ్యో నాదేం లేదండి. ఎక్కువ శాతం దీనికి దర్శకుల వారిని అభినందించాలి. 35 డైరెక్టర్ నందకిషోర్ తను నా దగ్గరికి వచ్చేటప్పుడే సీతా స్వయంవరం అనే ఘట్టాన్ని తీసుకొని, ఒకవేళ సీతాదేవి స్వయంవరానికి ముందు రోజు ఎటువంటి మదనంలో ఉండుంటారు అన్న సందర్భంతో వచ్చారు. సో ఈ సందర్భం సెట్ అయితే అక్కడే సగం పాట అయిపోయినట్టు. సో ఎక్కువ శాతం క్రెడిట్ అయితే మనము దర్శకులు నందకిషోర్ గారికి ఇవ్వాల్సిందే. ఆ తర్వాత వివేక్ సాగర్ గారు అద్భుతమైన ట్యూన్తో వచ్చారనమాట. లిరిక్ రాసిన తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ యాడ్ చేసిన తర్వాత ఆ పాట అప్పటిదాకా నేను విన్న పాట అయినా ఇన్స్ట్రుమెంటేషన్ యాడ్ చేసిన తర్వాత అది ఎక్కడికో వెళ్ళిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ శాస్త్రీయ సంగీతం నేపథ్యం అంటే ఆ బేస్ కదలకుండా చేసిన ప్యూర్ క్లాసికల్ ట్యూను, డ్యాన్స్ ఓరియంటెడ్, అవసరమైతే డ్యాన్స్ కూడా దాన్ని క్రియేట్ చేసుకునేలా చేశారు. నాకు అంటే స్వయంవరం ఘట్టానికి అని అన్నారు, ఓకే, బట్ శత సైన్యాలు నడిపేవారు సైగా ఇవన్నీ కూడా వర్ణించారు కదా, ఎగ్జాక్ట్లీ మీకు డైరెక్టర్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారు? సో మనకి సినిమాకి ఈ పాటకి డైరెక్ట్గా సంబంధం ఎక్కడ ఉండదు అనమాట. సినిమాలో ఏంటంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వారి మధ్య పెళ్ళి కాకముందు కొన్ని ఘట్టాలను తీసుకొని అల్లుకున్న ఇది. ఈ పాట వరకు వచ్చేసరికి ఏంటంటే అసలుకి సీతా స్వయం అంటే మనం మెటాఫరిక్గా కనెక్ట్ చేయాలి అన్నదే ఉద్దేశం ఫస్ట్ నుంచి కూడా. సో సరస్వతి ప్రసాద్ల మధ్య ఉండే ఆ కనెక్షన్ని సీతారాముల మధ్య ఉండే కనెక్షన్కి తగ్గట్టుగా మెటాఫరిక్గా మనము బిల్డప్ చేసుకొని ఇచ్చుకున్న సిచ్యువేషన్ అనమాట. సో అసలు సిచ్యువేషన్ ఏంటంటే నందు చెప్పింది సీతమ్మ వారికి తర్వాత రోజు స్వయంవరం. అప్పటికి చాలా స్వయంవరాలు జరిగి అయిపోయి ఉంటాయి. కొన్ని రామాయణాల ఇతివృత్తం ప్రకారం ఇది ఇంకా అప్పటికి జనక మహారాజు కూడా చాలా బాధపడుతూ ఉంటారు, ఏంటి ఎంతకీ కావట్లేదు అని చెప్పేసి. సీతమ్మ వారు కూడా ఇప్పుడు ఈ స్వయంవరానికి ముందు ఒకవేళ బాధపడితే ఆ బాధని చెలికత్తలు చూశారు. బాధపడుతుందని తెలియదు, చెలికత్తలు చూస్తున్నారు సీతాదేవిని. సో సీతమ్మ వారు ఈ స్వయంవరానికి ముందు రోజు ఏ విధంగా ఆమె హావభావాలు ఉన్నాయి, ఏ విధంగా ఆమె మదన పడుతుంది లోపల అన్నదే మన సందర్భం అనమాట. సో నందకిషోర్ వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, సీతాదేవికి ఒక క్వశ్చన్ ఉండొచ్చు కదా, సీతమ్మ వారు అంటే మనం ఇప్పటి వరకు రాముల వారు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చేసే అన్నటువంటి ఒక దీన్ని మనం పెట్టాం పురాణాల ద్వారా. అయితే అలానే ఎందుకు ఉండాలి, రాముల వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన సాంగత్యంలో ఇలా బిహేవ్ చేసినా ఓకే, బట్ జరక్క ముందైతే ఒక నార్మల్ అమ్మాయే కదా. సో తను చెప్పేటప్పుడు వాడు పెద్ద పెద్ద అంత శివధనస్సుని ఎత్తున్నాడంటే చాలా బలవంతుడు, గొప్పవాడని అర్థమవుతుంది. నిజంగా ఒకడు ఎత్తాడే అంటే వాడు ఎంతో గొప్పవాడని మనకు అర్థమవుతుంది, బలవంతుని అర్థమవుతుంది. కానీ వాడు ఒక ఆడదాన్ని సున్నితమైన మనసుని అర్థం చేసుకునేంత సున్నితంగా కూడా ఉండగలడా అనేది తను రేపిన క్వశ్చన్ అనమాట. ఈ ప్రశ్నతోనే నా దగ్గరికి వచ్చారనమాట. సో అదే మనకి ఫస్ట్ లైన్ కింద రాసింది, పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైన నీరజాక్షి ఎలిగే వేళ నుడివిల్లు ముడి వంచగలడా. సో ఆ పర్టికులర్ పదాన్ని ఎట్లా తీసుకున్నాను అంటే, శివధనస్సుని మనం శివధనస్సు ఇతివృత్తం ఏంటంటే, ఆ పరీక్ష ఇతివృత్తం ఏంటంటే శివధనస్సుని విరవాలి అన్నది కాదు, శివధనస్సుని ఎత్తాలి, నారిని సంధించాలి. సో నారిని సంధించాలంటే ఈ కొసని ఆ కొసని కలపాలంటే ఒక కొసని వంచి నారిని చుట్టి సంధించాలన్నమాట. సో శివధనస్సుని వంచడం అనేది నిజమైన పరీక్ష. అయితే ఒక అద్భుతమైన పదం ఏముందంటే మనకి తెలుగులో నుడివిల్లు అనే పదం ఉంది. మన నుదుటి మీద ఉండే కనుబొమ్మల షేప్ ధనువు షేప్లో ఉంటుందని దాన్ని నుడివిల్లు అంటాం అనమాట. సో ఇక్కడ నాకు ఒక సారూప్యత కనిపించింది. మనం బ్రుకుటి ముడేసినప్పుడు చాలామందికి గ్యాప్ ఉంటుంది ఇక్కడ, కానీ బ్రుకుటి ముడేసినప్పుడు మాత్రం ఆ గ్యాప్ కూడా పూర్తిగా కనిపించకుండా అయిపోయి నుడివిల్లు ఒక ప్రాపర్ ధనువు షేప్ని తీసుకుంటుంది అనమాట. సో
ఎత్తేవాడు ఆ ధనువుని వంచగలడేమో, ఈ ధనువుని వంచగలడా? వంచడం అంటే మనకి ఈ 2 కొసల్ని ఒక కొసను వంచామనుకోండి, ఇది మళ్ళీ సెట్ అయిపోతుంది, అలక తీర్చగలడా అన్నది ఆ సారూప్యత కనిపించిన తర్వాత నేను ఎగ్జైట్ అయ్యాను. నుడి విల్లు ముడి వంచగలడా అనేది బాగుంది. సో ఇక్కడ ఉపమానాలు ఏం పెడదాము, కళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఎంత అందమైన కళ్ళు ఉంటాయి, పైగా సీతమ్మ వారికి ఒక పర్యాయ పదమే నీరజాక్షి, తామర పువ్వు వంటి కన్నులు కలదానా అని చెప్పేసి. సో నీరజాక్షి అన్న పదంతో మొత్తం దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్రతి పదము ముఖ్యంగా చరణంలో సముద్రము, మేఘము, వానచినుకకు సంబంధించి అంటే అంత సంద్రాన్ని మేఘం లాలిస్తుంది అంటే ఆవిరిని తీసుకుని మేఘం వర్షిస్తుంది అనేది అందరికీ తెలుసు. బట్ ఇక్కడ మేఘాన్ని మీరు సంద్రం లాలిస్తుంది, కానీ మళ్ళీ అంత చేసింది వానచినుకు ఎటు వెళ్తుందో మాత్రం అది డిసైడ్ చేయలేదు. వండర్ఫుల్, అసలు ఎంత మంచి భావం అది వస్తుంది దాని గురించి. షూర్. సో చరణం ఈ ప్రోగ్రెషన్లో మనం ఏమేమి అనుకున్నామంటే, నిజానికి ఈ పాట అసలైన సందర్భం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మేము అనుకున్న దాని ప్రకారం అంటే సినిమాలో మీకు ఒక గుడి సందర్భం వస్తుంది. గుడిలో పెళ్లి కాక మునుపు సరస్వతి ప్రసాద్ ఇద్దరు ఉంటారు. తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పేసి ప్రసాద్ గుడికి వెళ్ళి అర్చన చేపిస్తుంటాడు. ఆ టైంలో పరిగెత్తుకుంటూ సరస్వతి వస్తుంది అనమాట. సరస్వతి వచ్చేసి అడిగేది ఏంటంటే, బావా నేను 10th తప్పాను, నువ్వేమో గవర్నమెంట్ జాబ్ సంపాదించావు, మరి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్న ప్రశ్న అడుగుతుంది అనమాట. ఇది మన సందర్భం, ఓకేనా? సో ఇక్కడి నుంచి ఈ పెళ్లి ఘట్టాన్ని సీతా స్వయంవరానికి ఆపాదించుకున్నాము. ఈ పెళ్లి ఘట్టంలో వచ్చేటప్పుడు సీతమ్మ వారు రకరకాలుగా బాధపడుతుంటారు. ఒకటి డైరెక్ట్గా వచ్చే ఆ అబ్బాయి మీద, రెండోది ఈ మొత్తం స్వయంవరం ప్రక్రియని ప్రారంభించి దాన్ని సక్రమంగా జరిగేలా చూసేవాళ్ళు పితరులు, తండ్రులు అనమాట. సో వీళ్ళకి ఏంటి బాధ, వీళ్ళకి ఎంత బాధ ఉంటుంది అన్న దాని మీద కూడా ఒకటి రాద్దాం, నాన్న మీద కూడా ఒకటి రాద్దాము అని అంచంలో చరణంతో దాన్ని స్టార్ట్ చేస్తాం. సో లైన్స్ ఏంటంటే, జలది జలముల్ని లాలించు మేఘమే, వాన చినుకు మార్గమును లిఖింపదే. సో దీని తర్వాత లైన్స్ కూడా, స్వయంవరం అనేది ఓ మాయే, స్వయాన కోరు వీలు లేదాయే, మనస్సులే ముడేయు వేలాయే, శివాస్త్రధారణేల కొలతాయే. ఇది మొత్తం. సో అక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమం పాత్ర ఏంటి, రెండింటిని గురించి పూర్తిగా విపులీకరిద్దామని చెప్పేసి వాటిని రాశాను. రామాయణం అంతా ముందే చదివారా, దీనికోసం మళ్ళీ ఒకసారి తెప్పించుకొని చదివారా? లేదు, మళ్ళీ చదవడానికి చూశాను, కానీ ఎందుకో నాకు చదివితే రామాయణంలో ఉన్నదే మళ్ళీ రాస్తాను అనిపించింది. సో రామాయణం చదివాను ఇంతకు ముందు, కాకపోతే అందరిలాగే శ్లోకాలు చదవలేదు కానివ్వండి. తెలుగులో కొన్నిసార్లు శ్లోకాలు పెట్టుకొని నేనేం గమనిస్తానంటే, డైరెక్ట్గా శ్లోకం చదివితే వచ్చేంత సంస్కృతం మనకి రాదు. ఇప్పటికీ మనం ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నామంటే ఈ పాటని సంస్కృతం పాట ఏమనుకునేంత ఉన్నారనమాట. ముఖ్యంగా అంటే చరణం తర్వాత అది రెండో చరణం అని అనలేము, పల్లవి ట్యూన్లోనే మళ్ళీ ఒకటి వస్తుంది, భాస్కర. అసలు అది మీరు చెప్పకుండా సంస్కృతం అనుకుంటారు, మీరు చెప్పిన నంబర్ తెలుగు అని. ఎక్కడైనా లీడ్ తీసుకున్నారా దానికి సంబంధించి, మీరు ఎక్కడైనా రిఫరెన్స్ తీసుకున్నారా? లేదు, అది ఎక్కడ ఇందులో అసలుకి చాలా పదాలు ఎక్కడ నిఘంటువులో కూడా దొరకవు. వనది గానం అని పదప్రయోగం, వనధి రాగం అంటే దాని అర్థం ఏంటి మీరు? వనధి అంటే సముద్రం. ఓకే. సో వనధి నాదం అంటే సముద్రపు ఘోష, సముద్రపు హోరు అన్నది. సో ఉపమానం కూడా తన కన్నుల్లో ఒక చెప్పలేని బాధ ఉంది. బాధమానంగా సాధారణంగా బాధను ఎప్పుడు గమనిస్తాము, ఏడిస్తే గమనిస్తాం, కానీ కొంతమంది కళ్ళు చూస్తేనే ఆ బాధ కనిపిస్తుంది మనకి. సో అరే కళ్ళు చూడంగానే వీడు బాధగా ఉన్నాడు రా అని చెప్పి. సో మనము ఏడిస్తే కానీ అర్థం అవ్వదు, దాన్ని ఎక్స్ప్రెషన్ చూసి తెలుసుకోగలం. సో అక్కడ నాకు సారూప్యత కనిపించింది. కన్నుల్లో ఎంతో బాధ ఉంటే అది బయటికి కనిపిస్తుంది, కనిపించడం వినిపిస్తుంది అన్నదే ఈ ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నయనాంతరంగములలో వనధీనాదం. వనధి అన్నది నయనాంతరంగం అంటే కళ్ళ యొక్క అంతరంగం అన్నారా? నయని ప్లస్ అంతరంగం రెండు కలిపారా? లేదు, నయనాంతరంగం, నయనము అంతరంగం రెండు విడివిడిగా తీసుకున్నారు. ఓకే. సో వనధి అన్నది ఎంతో అందమైన పదం, కానీ ఎక్కువగా వాడిన దాఖలాలు లేవు మనకి. నేను ఎప్పుడో నేర్చుకుంటున్నప్పుడు, తెలుగు నేర్చుకుంటున్నప్పుడు పర్యాయ పదాలు, నానార్థాలు చూస్తూ ఉంటాం కదా, అట్లా నాకు ఎందుకో ఇది గుర్తుంది. వనం అంటే మనం తోట, అడవి అనుకుంటూ ఉంటాం. అయితే అది వనధియా పాడినప్పుడు వనతీనా అది అర్థం అవ్వలేదు పూర్తిగా, అంటే ఆ సౌండ్కి ధాకొత్తుందా లేదా. సో వనతి అంటే ఒక్కొక్కసారి అరణ్య రోదన స్త్రీది అనే మీనింగ్ కూడా వెళ్తుంది కదా, ఆ పర్సెప్షన్లో ఏమైనా తీసుకున్నారేమో అనే ఆలోచన కూడా వచ్చింది చాలా మందికి. వనధి అంటే సముద్రం. ఓకే. రకరకాల ఉపమానాలు వాడాం ఇక్కడ పాటలో. వనధి అని వాడాం, జలధి అని వాడాం. ప్రాసని పాటిస్తూనే ఇప్పుడు ఫస్ట్ చరణం జలధి జలముల్ని దగ్గర జలం వాడాలి.
జలధి అని అప్పుడు వాడాను అనమాట, ఎందుకంటే జలానికి సంబంధించిన జరుగుతుంది కాబట్టి. ఇక్కడ వనధి నాదం, వన నాదం, వనధి నది నాదం. సో ఈ ప్రాసని కన్స్ట్రక్ట్ చేయడానికి నాదం, నేను శబ్దాన్ని వినిపించాలి కాబట్టి అక్కడ వనధి వాడాను అనమాట. తర్వాత ఇంకొక దగ్గర కూడా ఎంత సడే చాలు శత సైన్యాలు నడిపేరుడైనా వసుధారాని మిథిలావేణి, అది ఒక్కసారి పదప్రయోగం అంటే చప్పుడైతే చాలు వందలాది సైన్యాన్ని చంపేస్తారు కానీ ఆ అమ్మాయిది అసలు అదొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరమ్మా. షూర్ షూర్. సో అదే సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైన, ఒక చిన్న శబ్దం చాలు వేల కొద్ది సైన్యాలు తను మాట కూడా మాట్లాడకుండా నడుస్తాయి. ఒక చిన్న చప్పుడు చేస్తే చాలు అన్నాడు. మనం పాత సినిమాలో చూస్తుంటాం కదా, ఇట్లా ఇట్లా కొట్టంగానే టక్కుమని వస్తారు బట్టలు. అంత పెద్దటి రాజు వాడు. సముద్రానికి వచ్చారంటేనే అర్హత రాజు అయి ఉండాలి, శూరుడై ఉండాలి అని చెప్పేసి. సో వీడి మాటల్ని సైన్యాలు అర్థం చేసుకుంటే, వీడు మాట్లాడకుండా, వీడు ఒక అమ్మాయి చెప్పకుండా ఆ అమ్మాయి మనసులో ఉన్న మాటలను అర్థం చేసుకుంటాడా అన్నది ఇక్కడ పదప్రయోగం అనమాట. సారూప్యత అట్లా. సో నీకుంది బాబు వాల్యూ, బట్ నీకు నిజంగా వేరే వాళ్ళని అర్థం చేసుకునేంత శక్తి ఉందా? మది వెనుక. అక్కడ వసుధావాణి మిథిలావేణి, ఈ రెండు పదాలు లేవు, ఎక్కడ ఉండవు మీకు. ఎక్కడ వసుధావాణి అన్న పదప్రయోగానికి మీనింగ్ అర్థం ఏంటంటే, భూమికి పుట్టినది సీత. అయోనిజ అంటాం, అవనిజ అంటాం. అవనిజ అంటే భూమి నుంచి పుట్టింది అని చెప్పేసి. సో అక్కడ ఫస్ట్ మనకి భూమి నుంచి పుట్టంగానే జనరల్ రిఫరెన్స్ ఏంటి, ఎవరన్నా పుట్టంగానే ఏడుస్తారు. సో ఎప్పుడైతే జనక మహారాజు గారికి సీతమ్మ వారు ఒక పెట్టెలో దొరికారో తీయంగానే ఖచ్చితంగా ఏడ్చుంటారు కదా అన్నది నా ఇమాజినేషన్ అనమాట. సో వసుధావాణి అన్నది డైరెక్ట్ పదప్రయోగం. ఎప్పుడైతే భూమి యొక్క గొంతుక అన్నది డైరెక్ట్ పదప్రయోగం అనమాట. అలా కాకుండా కూడా ఎప్పుడైనా కానీ ఇప్పుడు తేజం, నేను ధరణి తేజం అని వాడడానికి, వసుధావాణి వాడడానికి ఒక చిన్న అర్థం ఉందన్నమాట, వెనక ఆంతర్యం ఉంది. ఎవరిదైనా కానీ యశస్సుని పెంచడాన్ని తేజం అంటాం. అలానే ఎవరిదైనా కానీ భావాన్ని వ్యక్తీకరించే వాళ్ళని వాణి అంటాం. అంటే వీడు నా గొంతుక అన్నాం అనుకోండి, నేను చెప్పలేనివి వీడి ద్వారా నేను చెప్తాను ప్రపంచానికి అని. అట్లా భూమి యొక్క గొంతుకు వినిపించేది సీతమ్మ వారు అన్న పదప్రయోగాన్ని కూడా ఇక్కడ ఏం వాడినా కూడా డబుల్గా రెండు రకాలుగా అర్థం వచ్చేలాగా చేయాలని ప్రయత్నించాను అనమాట. సో వసుధావాణి భూమి యొక్క గొంతుక, మిథిలావేణి, వేణి అంటే చాలా మంది అలివేణి జడకి అనుకుంటారు అంటే కృష్ణవేణి అంటే నల్లని జడ గలది, నల్లని కురులు గలది అని. ఈ జడకి వచ్చిన అర్థమే జడ ఇట్లా ఉంది. దీన్ని వేణి అని ఎందుకు అంటామంటే, మీకు త్రివేణి సంగమం గుర్తుందా? త్రివేణి సంగమం అంటే మూడు నదుల పాయలు ఒక చోట కలిసి సంగమించే ప్రదేశం అనమాట. సో వేణి అంటే యాక్చువల్లీ ప్రవాహంలాగా కట్టుదిట్టంగా చక్కగా వెళ్తుంది కాబట్టి దీన్ని వేణి అంటాం జడని. సో మిథిలావేణి ఎప్పుడైనా కానీ ఒక నగరానికి జీవం ఇచ్చేది నది. ఎందుకంటే మన నగరాలన్నీ కూడా నదుల పక్కన ఉంటాయి పాతకాలంలో. అంటే దానికి ఆ నగరానికి జీవం. సో మిథిలావేణి, మిథిలా నగరానికి ప్రవాహం, మిథిలా నగరానికి జీవం అన్నది. అంటే సీత అనే ఒక ఆమె లేకపోతే మిథిలా నగరం నాకు తెలిసి ఎక్కడ బుక్కులో మనం చదవం అనమాట. సో మిథిలకు ఒక లైఫ్, ఒక ప్రాణం రావడానికి కారణమే సీతమ్మదేవి అని చెప్పేసి. సో వసుధావాణి మిథిలావేణి, మది వెనుక పలుకులు ఎరగగలడ. ఇక్కడ రెండు నేను చేకాను ప్రాసాలంకారం వాడు. సో పలుకులు ఎరగగలడ, మది వెనుక పలుకు అంటే మది వెనుక మోగే, పలుకులు ఎరగగలడ, మాటల్ని గ్రహించగలడా అని చెప్పేసి. సో మొత్తం అర్థం అది. ఒక్క చప్పట్లు కొట్టి నువ్వు పలకకుండా నిన్ను అర్థం చేసుకుంటారు, బట్ అలానే నువ్వు కూడా చేయగలవా. చిత్రసీమలో చిన్న విరామం తీసుకుందాం. ఇది ఎన్ని రోజులు పట్టింది మీకు రాయడానికి? పాట అలా లెక్క పెట్టాం కదా, డైరెక్ట్గా మనం 24 గంటలు కూర్చోం కాబట్టి ప్రోగ్రెషన్ వినగానే వచ్చేస్తుంది, ఒక దాంట్లో వచ్చేస్తుంది. లేకుంటే ఇవాళ పల్లె వచ్చి చరణం ఎప్పటికీ అది రాదు, ఒక పట్టాను అది గ్యాప్ తీసుకుంటే ఎప్పుడు వచ్చేది మన చేతుల్లో ఉండదు, వచ్చిన అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా మీరు దీనికి ఎంత టైం తీసుకున్నారు? ఇంచుమించుగా ఒక 20 రోజుల పైనే పట్టినట్టుంది ఈ పాట. తక్కువ అయితే అటు ఇటు. పైగా నందు రాక్షసుడు, నందకిషోర్ అనే ఒక వ్యక్తి ఎంతకైనా తెగిస్తారు ఆ క్వాలిటీ రావడానికి. ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ వర్షన్స్లో అప్రూవ్ చేయించుకుంది నేనే అయ్యి ఉండొచ్చు. వర్షన్స్ రాసారా? 1-2 రాశాను ఫస్ట్. అంటే ఇది ఎట్లా అంటే పెద్ద వర్షన్ నేను దీనికి ఎట్లా అంటే మాకు స్టైల్ ఉంటుంది, అజైల్ మెథడాలజీ అంటాం ఐటీలో. సో నేను ఫస్ట్ స్వయంవరం అనేది ఓ మాయ స్వయాన కోరు వీళ్ళేదాయ రాశాను అనమాట. అది నాకు తెలుసు నచ్చుతుంది అనిపించి అది పంపించాను. దానికి ఒప్పుకున్నాడు, ఇది ఓకే
నెక్స్ట్ ఏంటి అన్నట్టు అనమాట. దాని తర్వాత ఏదో కొన్ని ఒకటి రెండు రాశాను. మీది ఇదే స్టైల్ అనమాట, ఒకటేసారి మొత్తం పాటిస్తే ఎనర్జీ వేస్ట్. అన్నిటికి కాదు, ఎందుకంటే దీనికి మేము రాసేటప్పుడే ఇది నాకు తెలిసి ఇంతకుముందు ఒకరిద్దరితో ట్రై చేసినట్టున్నారు నందు, కాకపోతే అంత సాటిస్ఫాక్షన్ లేదు. నాకేమో మొదటిసారి పురాణాలకు సంబంధించిన పాట రావడం, పెప్పే అని. నేను ఫస్ట్ పాట దొరగారి బ్రోచేవారెవరలో దొరగారి పాట రాశాను అనమాట. పెప్పే రాస్తాడు, కీడాకోలలో ఏమో డిప్రి డిప్రి అని, నాగన్న. పాటలకి పాటకు సంబంధమే లేదు. అదే కదా టాలెంట్. నిజంగా కూడా. సో నాగన్న అని ఇట్లాంటివి అందరూ పొగుడుతూ ఉంటారు. ఇది ఫస్ట్ టైం పురాణాల మీద సాంగ్ కదా, మనం శక్తి వంచన లేకుండా మన శక్తికి మించి రాద్దాము అన్న ఉద్దేశంతో ఇద్దరం ఉన్నాం. నందు కూడా ఈ పాట ఖచ్చితంగా ఒక జోన్ ఉంటుంది భరద్వాజ్, ఈ జోన్ పీపుల్కి ఇంతవరకు మంచి పాట రావట్లేదు, ఈ సినిమా ద్వారా మనం ఇవ్వాలి. ఆనంద్లో యమునా తీరం అంటే ఈ రాగానికి దగ్గరగా అదే రాగం, ఆ తర్వాత 20 ఏళ్ళు అయింది. ఇంత మంచి రాగ బేస్డ్, ఇంత మంచి సాహిత్యంతో మళ్ళీ ఇంత మంచి రాగానికి ఏమాత్రం పదాలు కొంచెం మామూలుగా పడ్డా కూడా అది ఆ వెయిట్ ఉండదు. మీకు ఇక్కడ ఒకటి అదృష్టం, మీ నాలెడ్జ్ ఉంది, అది పక్కన పెట్టండి మీరు రాసిందంతా. కానీ దానికి ముందు మీ అదృష్టం ఏంటంటే ఈ జనరేషన్కి ఈ ట్యూన్ పడడం, ఈ సిచ్యువేషన్ పడడం. ఇన్ని పదాలు రాయాలన్నా ఇంత తెలుగు వద్దంటారు ఇమీడియట్ గా ప్రొడ్యూసర్ డైరెక్టర్స్. ఇప్పుడు 95% ఏమంటారంటే కొంచెం ఇంగ్లీషు తెలుగు కలిపి ఈ జనరేషన్కి అర్థమయ్యేలాగా, అంత తెలుగు అయితే వద్దు. ఫస్ట్ మీరంటే తెలుగు సంస్కృతం అర్థం కాక ఇన్నింటి మధ్య మీరు ఒడ్డున పడ్డారు చూడండి, అస్సలు మీరు మామూలు అదృష్టవంతులుగా. అది నిజం. అది నాకు రావాల్సిన దానికంటే క్రెడిట్ ఎక్కువ వస్తుంది, అదృష్టం కూడా చాలా కలిసి రావడం వల్ల జరిగింది. రావాల్సిన దానికన్నా ఎక్కువ రావట్లేదు, మీరు ఏం రాసారో దానికి కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇంకొకటి, మీరు ఇంతకుముందు రాసిన పాటలకు మిమ్మల్ని పొగిడారు, ఈ పాటతో మీద గౌరవం పెరిగింది, బాధ్యత పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే భరద్వాజ గాలి నుంచి వచ్చే పాటను చూస్తారు చాలా మంది. అవునవును, ఇప్పుడు ఉంటుంది మీకు టాస్క్ అసలు అంతా కూడా అనిపిస్తుంది. ఆల్రెడీ తర్వాత రాసే పాటలకు కనిపిస్తుంది. మిమ్మల్ని ఈ పాట విని మీరు మర్చిపోలేని కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? మర్చిపోలేని కాంప్లిమెంట్ రెండు ఉన్నాయి. ఒకటి, నా మొదటి చిత్రం దర్శకులు వివేక్ ఆత్రేయ గారు ఫోన్ చేశారనమాట. అంటే నేను దొరగారి రాసిన తర్వాత అంతగా ఎప్పుడు మేము కలుసుకున్నది లేదు రెగ్యులర్గా ఇంట్లో. బట్ ఆయన సడన్గా ఫోన్ చేసి ఇంకా క్యాజువల్గా మాట్లాడతారు కదా, భరద్వాజ్ ఇలాగే తీసేవు, నా టీం అంతా ఏదో ఉంటుంది అన్నట్టుగా మాట్లాడారు అనమాట. సో ఇట్ వాజ్ ఏ నాస్టాలజిక్ మూమెంట్. చాలా రోజుల తర్వాత మనందరం ఇష్టపడే, ఆల్రెడీ ఇప్పుడు ఎంత గొప్ప డైరెక్టర్ మీకు తెలుసు కదా, ఆయన నుంచి ఆయనే ఏ ఈగోలకు పోకుండా స్వతహాగా ఫోన్ చేసి అభినందించడం అనేది చాలా బాగా అనిపించింది. తర్వాత లిరిసిస్ట్ చంద్రబోస్ గారు, ఇది ఫస్ట్, ఇంకా అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఉండకపోవచ్చు. ఆయనే స్వతహాగా నాతో మాట్లాడదాం, ఎవరో కొత్త కుర్రోడు బాగా రాస్తున్నాడు అని గమనించి 3 పాటలు, అందులో నీలిమేఘంలో పాటకి ఆయన పొగడలేదు. నాకు నీలిమేఘంలో కంటే ఇష్టమైన పాట ఇదే సినిమాలో ఉంది, అద్భుతమైన పాట. అది కూడా తారలైనా చేరాలంటే అని ఉంటుంది అనమాట. దాంట్లో నాకు తెలిసిన ఫిలాసఫీ అంటే వాట్ ఈజ్ మీ, నేను నమ్మేదేంటి విశ్వం గురించి అన్న ఫిలాసఫీని అందులో రాద్దామని చెప్పేసి రాశాను అనమాట. దానికి చంద్రబోస్ గారు చాలా బాగా అభినందించారు. అందులో ఒక లైన్ ఉంటుంది, తారలైనా చేరాలంటే అనే పాటలో, శోధించే గుణమే ప్రధానం, వేధించే వరమే జీవితం అని ఉంటుంది. దాని తర్వాత శూన్యంలా నిలిచే నీ స్వభావం, విశ్వాన్నే మలిచే మూలకం అని ఉంటుంది అనమాట. సో వెన్ యూ గో ఈగోలెస్, అప్పుడు నిజానికి యూనివర్స్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి. ఎప్పుడో 2 ఆటంలే ఉన్నాయి అనమాట, అవి 2 నేను అని అనుకుంటే అవి 2 కలిసి ఒక మాలిక్యూల్ ఏర్పడేది కాదు, దాని నుంచి మనం వచ్చేవాళ్ళం కాదు. ఈగోని తగ్గించుకునే 2 కలుసుకున్నాయి కాబట్టి ఇదంతా ఉంది, ఇప్పుడు ఇంతటి సృష్టి ఉంది. సో అది నేను నమ్మేది. ఇది అందరికీ జీరోతో లింక్ చేస్తూ ఒకటనమాట, శూన్యంగా మొదలయ్యే ప్రయాణం, పూర్ణంగా ముగిసే నాటకం. సో శూన్యానికి పూర్ణానికి ఒక సారూప్యత ఉంటుంది. 2 దూరం నుంచి చూస్తే సున్నాలాగే అనిపిస్తాయి అనమాట, దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ ఒకటి నిండుగా ఒకటి డొల్లగా కనిపించదు. ఈ సున్నా నుంచి ఒక పూర్ణంగా నడవడమే జీవితం అన్నదాన్ని ఈ మొత్తం ఫిలాసఫీని, దిస్ ఈజ్ యూనివర్స్ అకార్డింగ్ టు మీ. సో అక్కడ చంద్రబోస్ గారికి ఎన్ని రోజులు అయిందయ్యా మూలకం అన్న పదవిని. నేను తెలుగు మీడియం 10వ తరగతి వరకు. సో నాకు
ఈ ఎలిమెంటరీ టేబుల్ ఉంటుంది కదా, ఎలిమెంట్స్ టేబుల్ కెమిస్ట్రీలో మూలకాలనే తెలుసు నాకు వాటిని. సో నాకు మూలకం చాలా సాధారణం. కాకపోతే ఇప్పుడు వచ్చే తరానికి మూలకం అంటే ఎవరికి అర్థం చేసుకునే స్థితిలో ఉండకపోవచ్చు. అట్లాంటి పదప్రయోగానికి ఆయన చాలా మెచ్చుకున్నారు. చాలా తెలుగు పదాలు మనం మిస్ అవుతున్నాం. ఇంకా కొన్ని రోజులు అయితే చాలా కనుమరుగవుతాయి. అది అంటే ఒక జనరేషన్ వాళ్ళకి చాలా బాధ, మిగతా వాళ్ళకి అది అంటే తెలియదు కనుక ఏ మిస్సింగ్ ఉండకపోవచ్చు. చంద్రబోస్ గారు కొత్త వాళ్ళు ఈ లక్షణం మళ్ళీ సీతారామ శాస్త్రి గారిలో ఉండేది. ఆయన ఎవ్వరు ఎక్కడ ఏ మంచి పాట వినబడ్డా నెంబర్ కనుక్కొని ఫోన్ చేసి కాంప్లిమెంట్ ఇచ్చి రమ్మని. ఎప్పుడైనా సీతారామ శాస్త్రి గారు ఆయన ఉన్న సందర్భంలో కలిసారా? అదే ఈ పాటలో రాసిన దానికి నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేశాను అనమాట. నేను పాటలు రాస్తున్నానన్నా, పాటలు రాయగలుగుతానన్నా అన్నిటికీ కారణం ఒకళ్ళే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన నేను ఇంతవరకు డైరెక్ట్గా చూసింది లేదు, ప్రత్యక్షంగా ఆయన ఎప్పుడు కలవలేదు. ఏం చేస్తున్నావని ఒక సినిమాకి రాశాను అనమాట. ఆ సినిమాలో తెలియలేదు కానీ ఒక పాట రాశాను. ఆ సినిమా డైరెక్టర్కి నాకు సిరివెన్నెల గారంటే ఇంక పిచ్చి ప్రాణం. అతను ఆ సినిమా పాటలు గురువుగారి చేత రాపియాలి, టైటిల్ సాంగ్ గురువుగారి చేత రాపియాలని చెప్పేసి వెళ్ళారు. ఏం చేస్తున్నా ఆయన గురువుగారు కూడా ఏం సినిమా అయ్యా మీది అంటే ఏం చేస్తున్నావు అని అన్నారు అనమాట. ఆయనకి ఇట్లాంటివి బాగా నచ్చుతాయి. నీ టైటిల్ కోసం రాస్తానయ్యా నేను సాంగ్ అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు భరత్ డిస్కషన్స్ కోసం వెళ్ళేవారు అనమాట. వెళ్ళినప్పుడు నన్ను పిలిచాడు. భరత్, ఆయన పేరు కూడా భరత్. భరత్ వస్తున్నావా అన్నాడు అనమాట. నేను రాను, గురువుగారి దగ్గరికి వెళ్తుంటే పాటతోనే వెళ్తాను. సో నేను పాట రాసి ఆ పాటను తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాను అన్న. అది ఎంత తప్పు అంటే ఆ తర్వాత ఆ పాట రాయకుండానే ఆయన కాలం చెందారు. ఆయన పేరు కింద నా పేరు పడ్డం అనేది నా జీవితాశయం. ఎప్పటికైనా కానీ పేరు అది రెండో సినిమాకి అయిపోతుంది అనుకున్నా నేను ఆయన పేరు కింద. దురదృష్టవశాత్తు ఇంకా ఆయన పేరు కింద నా పేరు అప్కమింగ్ లిస్ట్లో అంటే వెళ్ళలేని వాళ్ళందరూ ఒక్క 10 ఏళ్ళు అయినా అట్లీస్ట్ అంటే ఇంతమంది ఆశ తీరడం కోసం, ఆయన్ని కలవడం కోసం ఆయన ఉంటే బాగుండని అనుకున్నాను. అందులో నేను కూడా ఒకదాన్ని. సీతారామ శాస్త్రి గారిని కలవాలి అంటే ఊరికి ఆయన పాటలు ఇష్టం, ఆయన పాటలు అంటే పిచ్చితో ఇట్లా కలవాలనుకునే వాళ్ళల్లో ఇట్లా మనలాంటి వాళ్ళు ఎంతోమంది. బట్ మీరేమో అవకాశం వచ్చినా వదులుకున్నారు. అదే మూర్ఖత్వం. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఎక్కడ మీరు అసలు పుట్టి పెరిగింది ఎక్కడ? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? వారసత్వమా ఉందా ఏదన్నా? ఏమీ లేదు. నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన చిన్న గ్రామం ఉంటుంది, ఏడుగుండ్లపాడు అని చెప్పేసి. హైవేకి పక్కనే ఉంటుంది మా ఊరు. అక్కడ నాన్నగారి పేరు హరినాథ్ రెడ్డి, అమ్మగారు శ్రీదేవి. సో ఈ వారసత్వం ఏం లేదు కానీ నాకు మా తాతయ్య గారి నుంచి పుస్తకపట్నం అనే ఒక మంచి అలవాటు అయితే వచ్చింది. మా ఊర్లో చిన్నప్పటి నుంచే గ్రంథాలయం ఉండేది. ఆ గ్రంథాలయంలో నేను చిన్నప్పుడు మనకి పాకెట్ మనీ కింద నాకు ₹1 ఇచ్చేవాళ్ళు అనమాట. అవన్నీ దాపెట్టుకొని ఒక ₹30 ఇస్తే లైఫ్ టైం మెంబర్షిప్ ఆ రోజుల్లో గ్రంథాలయంలో. సో మా తాతయ్య నేను కట్టును నువ్వే కట్టుకో అంటే అలా దాపెట్టుకుని మొత్తం. ఎంత బుద్ధివంతులండి మీరు, డబ్బులన్నీ దాచుకుని గ్రంథాలయాన్ని కట్టుకున్నారు. అది చిన్నప్పుడు ఎందుకో పుస్తకాలు చదవాలని ఏదో ఒక కోరిక ఉండేది. అది బొమ్మలు బాగుంటాయనో, బాలమిత్ర, చందమామ ఇవే పెద్ద విశ్వనాథ సత్యనారాయణ గారు ఏం చదవాలి ఆ టైంలో. స్వాతి, పులా, చతుర ఇట్లాంటివి వచ్చేవి. అవి బాలమిత్ర, చందమామ బాగా రెగ్యులర్గా చదివేవాడిని, పేపర్ చదివేవాడిని. ఇదే ఇంతకంటే అంతకంటే తెలుగు రావడానికి ఫ్లో ఇంకా ఎన్నో కవిత్వాలు ఎన్నో పుస్తకాలైనా చదవాలంటారు, లేదా డిఎన్ఏలో ఉండాలి, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు మీరు రాసిన పాట ఒక పాట 2 పాటలకు ఆగిందంటే మీ గత పాటలు ఇప్పుడు ఇందులో రాసిన పాటలు అన్నీ కూడా ఒక ప్రవాహంలాగా, సాహిత్య ప్రవాహంలాగా ఉన్నాయి. ఎక్కడ రిపిటేషన్స్ లేవు, అలంకారాలు వాడారు, ఏదో ఎంఏ లిటరేచర్ చేసిన వాళ్ళకు ఉన్నంత అది ఉంది. కానీ మీరు చేసేదేమో వేరే జాబు. మొత్తం క్లియర్గా మాకు ఆడియన్స్గా చెప్పండి, ఇంత కన్ఫ్యూజన్ మా వల్ల కావట్లేదు. కన్ఫ్యూజన్ ఏం లేదు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి ఆ సమాధానం అయితే నా దగ్గర కూడా లేదు. ఇది ఎలా రాయగలవు అని లేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి ఒకటి తెలియకుండా కొన్ని జరుగుతుంటాయి కదా. ఎట్లా అంటే లాంగ్వేజెస్ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు అంటే ప్రాణం. మా తెలుగు మాస్టర్ కూడా చాలా బాగా చక్కగా అభినందించేవాళ్ళు ఏమైనా చిన్న పని చేస్తే. చిన్నప్పుడు బాగా గుర్తు, నేను ఏదో చీమ మీద ఏదో ఒక పద్యం రాసి క్లాస్లో 2 లైన్లే విశ్వదాభిరామ వినురవేమ టైప్లో ఏదైనా పద్యం రాస్తే వాళ్ళు ఎప్పుడో పొగిడినట్టు. ఆ పద్యం కూడా గుర్తులేదు నాకు, ఏది గుర్తులేదు. ఈ మెమరీ మాత్రం ఉందన్నమాట, ఈ జ్ఞాపకం మాత్రం ఉంది అట్లా. దాని తర్వాత ఈ తెలుగులో ఎప్పుడు పెట్టినా 90 రావడమే ఎక్కువ అనుకుంటారు. తెలుగులో నాకు ఎప్పుడు 95కి తగ్గకుండా వచ్చాను. అండ్ హిందీ అయినా అంతే, ఇంగ్లీష్ అయినా అంతే. లాంగ్వేజెస్ అంటే ఎందుకో ఇష్టం. బట్ అట్ ది ఎండ్ ఐ బికేమ్ ఏ సైన్స్ స్టూడెంట్. సో
ఇది ఉంది, కాస్త కథలు రాయాలనే కుతూహలం ఉండేది. చాలా చిన్నప్పుడే నేను ఇంటికి బంధువులు వస్తే నిమ్మకాయ నీళ్ళు చిన్నపిల్లలకి ఇవ్వకుండా పెద్దవాళ్ళకి ఇచ్చారని నిమ్మకాయ నీళ్ళని ఒక కథ రాశాను అనమాట. సో అది ఏదో రాద్దామన్న తప్పనైతే ఉండేది. ఇవి రెండే ఇన్సిడెంట్స్ నాకు గుర్తుంది. ఇంకా తర్వాత డైరెక్ట్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు అప్పటిదాకా ఎంత అజ్ఞానం అంటే సినిమాలు తీసేవాళ్ళు సినిమా అసలు మెయిన్ స్టార్ హీరోస్ రాజమౌళి గారు వచ్చిన తర్వాత ఒక రాజమౌళి అనే ఒక క్యాండిడేట్ ఉన్నారు అన్న ద్వారా నాకు దర్శకులు కూడా ఉంటారు. అప్పటిదాకా నాకు ఇంత అంటే ఉంటారని తెలుసు, వాళ్ళు కూడా గుర్తుంచుకోదగిన పేర్లు అనేవి తెలియదు అనమాట. ఒక నార్మల్ ప్యూర్ మాస్ ఊర్లో ఎట్లుంటాం అట్లనే ఉంటాం కదా. మీరు ఇప్పుడు ఏ జాబ్ చేస్తున్నారు? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఐటీ జాబే. ఓకే, ఐటీ జాబ్ చేస్తూ సైమల్టేనియస్గా ఈ ప్రయాణం చేస్తున్నాను. ఇన్ని సినిమాలు అంటే ఇప్పుడు ఎంటర్ అయ్యారు మీరు ఇండస్ట్రీలోకి? 2019 బ్రోచేవారు. జాబ్ వదలాలి అనుకునే అంత ఇంకా మీకు అనిపించట్లేదా? అంత డబ్బులు లేవు. నమ్మకం ఉంది. ఎప్పటికైనా కానీ ఎప్పుడైనా చంద్రబోస్ గారు కూడా ఫోన్ చేసి ఇదే అన్నారు అనమాట, ఒకవేళ ఇప్పుడే జాబ్ వదలమాకున్నానా ఇక రాయలేనని పాటలు వస్తున్నప్పుడు వదులు అన్నారు అనమాట. అదే ఇప్పుడు మనకి మరి ఫ్యామిలీ నేనేమో అంత లగ్జరీ లేదు, మనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అంతో కొంత అమ్మ నాన్నని చూసుకోవాలి. తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడు కూడా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా అవుదామని ట్రై చేస్తున్నాడు అనమాట. సో మిమ్మల్ని చూసి కాదు యాక్చువల్లీ వాడి వల్ల నేను అయ్యా లిరిసిస్ట్. వాడికి ముందు నుంచి తను రాయరు, వాడికి తమ్ముడు సూర్యతేజ్. సో సూర్యతేజ్ తనకి 10th క్లాస్ తర్వాత జ్ఞానోదయం కలిగింది, ఈ చదువు వేస్ట్ అని. సో నాన్నకి కరాఖండిగా చెప్పేసాడు నేను చదవను అని చెప్పేసి. దాంతో ఫస్ట్ ఏదో సెల్ ఫోన్ షాప్లో వేయించినట్టున్నారు, ఇట్లా ఏదో చేశారనమాట. కాదు, నాన్నగారికి ఒక బిజినెస్ ఉంది, అదేంటంటే మెమరీ కార్డ్స్లో పాటలు వేస్తారు ఆయన. నాన్నగారికి ఒక టాలెంట్ ఉందన్నమాట. ఏ పాత పాటలో మధ్యలో ఏ ఒక్క లైన్ తీసుకెళ్ళినా కూడా ఈ పాట ఇది అని చెప్పేసి గుర్తుపెట్టుకొని ఆ పాటని మీకు ఏ సినిమాలోంచైనా సంపాదించగలరు. మా ఇంట్లో ఒక 1000 అయినా కానీ గ్రామ్ఫోన్ రికార్డులు ఉంటాయి, ఎప్పుడో పాతవి. ఆయనకి జస్ట్ వాటిని కన్వర్ట్ చేసేసి ఇప్పటికి అందుబాటులో పెడదామన్నది ఆయన ఇదన్నమాట ఆశయం. పాట ఉంది కుటుంబంలో, పాట పైన ఇష్టమా రాయడం? పాట ఉంది, చిన్నప్పటి నుంచి పాట ఉంది. అదే రీజన్ అనుకుంటాను, అంతకించి ఏం లేదు. తను నాన్న ఇట్లా ఏం చేయాలని తెలియకుంటే తను అప్పుడప్పుడు ఈ రికార్డింగ్స్ ఇవి చూసేటప్పుడు కీబోర్డ్ ప్లేయర్కి మంచి అన్ని కంట్రోల్ చేస్తున్నాడు అన్న అవగాహన వచ్చిందనమాట. సో వీడి మెంటల్ హెల్త్కి కూడా మ్యూజిక్ బాగుంటుంది అని చెప్పేసి ఒక సదుద్దేశంతో హైదరాబాద్లో మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. వాడు 2 ఏళ్లలోనే బాగా నేర్చుకున్నాడు, అదే ఇన్స్టిట్యూట్లో టీచర్ అయ్యాడు అనమాట. సో అప్పటి నుంచి వాడికి మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ప్యాషన్. సో అలా మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. వాడేయో ట్యూన్లు ఇస్తూ ఉంటే అన్న నీకు కొంచెం తెలుగు బాగొచ్చు కదా, వీటికి ఏమైనా రాస్తావు అని ఇస్తే అలా మొదలైంది నా పాటల ప్రయాణం. ఒకటే ఊర్లో ఒకే ఇంట్లో నుంచి ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక లిరిసిస్ట్, అన్నదమ్ములు. ఈ ప్రయోగం మరి సినిమాకు ఈ పాట పనికొస్తుందని మీకు ఎప్పుడు నమ్మకం కుదిరింది? ఎవరు ఇచ్చారు అవకాశం? సినిమాకి రాస్తాను అని అప్పుడు ఆ కాలంలో వింటున్న పాటలు వింటేనే నాకు వచ్చింది కాన్ఫిడెన్స్. నేను కొంచెం ఇంతకంటే బాగా రాయగలనేమో. అప్పుడప్పుడు అది తెలియక ముందు ఇట్లాంటివి అనిపిస్తాయి, ఇప్పుడు రాస్తున్నప్పుడు తెలుస్తుంది ఓహో ఇట్లా ఉంటుంది కదా ఈ సిచ్యువేషన్ అని. రాయకముందు ఏమనుకుంటాం, ఆడేంటి ఇంత మంచి పదం పెట్టచ్చు కదా అక్కడ, కానీ పెట్టట్లేదు అని చెప్పేసి అనుకుంటాం. డైరెక్టర్ ఒకడు ఉంటాడు, ప్రొడ్యూసర్ ఒకరు ఉంటారు, వీళ్ళంతా కళ్యాణ్ వేస్తుంటారు, ఇవేం తెలియదు అనమాట. సో వచ్చేసి ఇట్లనే అనుకున్నా, చాలా ఇమ్మెచ్యూర్గా నేను కూడా రాయగలను అనుకున్నాను అనమాట. అదే ధైర్యంతో కొన్ని బాగానే రాసేవాడిని అనిపించాయి, మరీ అంత తీసుకట్టుగా రాస్తున్నానే లేదు. సూర్యకేం తెలీదు అంత సాహిత్యం గురించి, అయినా కానీ వాడికి కూడా నాకు పాడుకోవడానికి బాగున్నాయి అనుకున్నాను. ఈ టైంలో నేను 2018లో డెసిషన్ తీసుకున్నాను. ఇంకా అప్పుడు పూణేలో ఉండేవాడిని, మొట్టమొదటి జాబ్ చేస్తూ. పూణే నుంచి ఇక్కడ ఉంటే కష్టం, అసలు నువ్వు అవుదాం అనుకుంటున్నావు, సరే ఎటో ఒకటి తేలాలంటే దగ్గరగా ఉండాలి కాబట్టి హైదరాబాద్ వచ్చేసాను. అప్పటికి ఆ టైంకి ఎక్కువగా పే చేస్తానని పూణేలో ఆఫర్స్ వచ్చినా కూడా బాగా తక్కువ శాలరీకి ఇక్కడికే వచ్చేసాను. హైదరాబాద్లోనే ఇంకొక ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యాను. నా అదృష్టం ఎట్లుందంటే ఆ కంపెనీలో నా కొలీగ్, నా టీంలోనే ఉన్న కొలీగ్ అశోక్ పడపాటి, తను వదాన్య అని చెప్పేసి సర్వీస్ ఆర్గనైజేషన్ చేస్తారు. మంచిగా మొన్న గవర్నర్ గారితో అట్ హోమ్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు, సర్వీస్ యాక్టివిటీస్ చేస్తారనమాట. సో అతని క్లాస్మేట్ శస్త్ర యూనివర్సిటీలో వివేకాత్రేయ గారు. ఓకే, ఏదో మీటింగ్లో ఆయన ఏదో చెప్తాను నేను ఏదో వింటాను, ఇద్దరికి కోర్టులో బోర్ కొడుతుంది అనమాట. ఇవన్నీ కాదులే భరద్వాజ్, నువ్వేం చేస్తావు అంటేను ఈ వర్క్ కాకుండా ఇట్లా పాటలు కూడా రాస్తానన్నాను. ఓ క్లాస్మేట్ పుస్తకం కూడా తీసుకొచ్చి ఇవ్వండి రాశానని చూపించాను అనమాట.
వెంటనే ఆయన వివేక్ ఆత్రేయ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. అప్పుడు అన్న మెంటల్ మదిలో తీసేసి బ్రోచేవారెవరాకి ముందు ఉన్నారు, ప్రీ ప్రొడక్షన్ అవి జరిగి సినిమా షూటింగ్లో ఉందనుకుంటా. వెళ్ళాను, కలిశాను. ఆయనకి పెద్దగా నచ్చలేదు నేను చూపించినవి. నాకు అట్లీస్ట్ నాకు అనిపించింది అయితే. కానీ ఏదో ఒక 2 లైన్లు చూపించి 2 లైన్లు బాగున్నాయి అన్నారు అనమాట. తర్వాత నెల తర్వాత మళ్ళీ వెళ్ళాను. వెళ్ళంగానే ఇదిగో ట్యూను అని చెప్పేసి ఇచ్చేసారు అంతే. అంత యాదృచ్ఛికంగా జరిగింది. లక్కీగా ఆ ట్యూన్కి దొరగారి పాట, అది నేనేంటంటే మా ప్రకాశం జిల్లా మాండలికం అక్కడ వాడే పదాలు. ఇప్పుడు అందులో కూడా మంచి మంచి పదాలు ఉంటాయి. దొరగారి సొగసరి సిరిదోటలో దొరసాని శిలకమ్మ ఉందిరో గలబాల గడసరి పెడమూకతో సెలిమే అది చేశారో అని రాశాను అనమాట. అందులో ఆయనకి గలబా అంటే పదం తెలియదు అసలు. అరే ఇదేదో కొంచెం స్లాంగ్, గలబా అంటే గోల చేయొద్దు అని చెప్పేసి. అట్లా ఆ పాట లక్కీగా ఆయనకి నచ్చింది, అది అందరికీ జనాలకు కూడా నచ్చింది. సో అలా ఎంటర్ అయ్యాను అంతే. ఓకే, కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. తర్వాత ఒక సినిమా నుంచి ఒక సినిమా ఒక్కోసారి ఏమవుతుందంటే ఒకటి వస్తుంది, అది కొంచెం హిట్ అవ్వగానే మనల్ని ఎవరు రాపేదనే టైప్లో ఉంటుంది మనకి. ఇంకా వరుసగా అవకాశాలు వచ్చేస్తే మనం అన్ని రాస్తామని, కానీ కట్ చేస్తే ఎవరికి ఎక్కడి నుంచి అప్రోచ్ అవ్వాలో అర్థం కాదు, ఎవరు ఇస్తారో తెలియదు. ఒక్కోసారి పాట బాగుంది అనుకుంటారు కానీ ఆ రైటర్ ఎవరు అర్థం కాక కొంతమంది మీ దాకా రావడానికి ఉండదు. ఈ పద్మ వ్యూహాన్ని చక్ర వ్యూహాన్ని చేయించుకుని ఇంకో సినిమాకి ఎట్లా వెళ్ళారు మీరు? అది అన్నిటికంటే డిఫికల్ట్. నేనేమనుకున్నా దొరగారి పాట రాశాను, అందరికీ ఆ పదాలు కొంచెం ఫ్రెష్గా అనిపించినాయి. పచ్చి మామిడికాయలా ఉందని కామెంట్స్ కూడా వచ్చినాయి అనమాట. మంచిగా మన అథెంటిక్ ఉన్నాయి పదాలు అని చెప్పేసి. ఇంకా నేను అయిపోయింది, ఇంకా టాప్ లిరిసిస్ట్ అయిపోయాను అనుకున్న ఫీల్లో నేనున్నా అనమాట. చూస్తే ఒక 6 నెలల వరకు ఎవరు అసలుకి ఏమి లేదు. ఫోన్ పని చేస్తుందా లేదా అని చూసుకోవడం. నాకు ఏంటబ్బా ఏం రావట్లేదు, అన్నీ వస్తాయి అనుకున్నా. సెకండ్ సినిమాకి బాగానే వెయిట్ చేయాల్సి వచ్చింది. నా షార్ట్ ఫిల్మ్, నేను ఇంకొక అతను భరత్ అనే అతను షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి పరిచయం. పూణేలో జాబ్ చేస్తున్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ గ్రూప్ ఉండేది. ఆ గ్రూప్లో ఏదేదో చేసుకుంటూ ఉండేవాళ్ళం, రాస్తూ ఉండేవాళ్ళం ఇట్లా. సో ఆ గ్రూప్లో అతన్ని కలుద్దామని హైదరాబాద్ వచ్చి రంగం చేసిన మొదటి పని భరత్ని కలవడం అనమాట. ఆ టైంకి తను వెబ్ సిరీస్ ఏదో చేస్తున్నాడు, దేశీగాలని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఆ వెబ్ సిరీస్లో ఒక పాట రాశాను. ఈ పాట రాసిన తర్వాత అతనికి సెకండ్ సినిమాకి, అదే ఫస్ట్ సినిమాకి నేను నా రెండో పాట రాశాను అనమాట. సో సెకండ్ పాటకి నాకు తెలిసి సంవత్సరం పైనే గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకొక దీనికి కీడాకోల వీటికి కూడా మళ్ళీ ఇంకొక సంవత్సరం గ్యాప్ ఉందన్నమాట. ఇప్పుడు నాకు ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా కూడా వివేక్ సాగర్ గారి దగ్గర నుంచే వచ్చినాయి అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు. అతనికి దొరగారి పాట కొంచెం ఇష్టం. దాంతో కొన్ని ప్రైవేట్ సాంగ్స్, కొన్ని యాడ్ ఫిలిమ్స్కి అట్లా ప్రైవేట్గా చేసేవారు. వాటికి కొన్ని రాయడం జరిగింది. అలా చేస్తున్నప్పుడు కీడాకోలాకి ఇట్లా తరుణ్ భాస్కర్ గారు ట్రై చేస్తున్నారు అన్నప్పుడు అందులో ఒక చిన్న బిట్ సాంగ్, 4 లైన్ సాంగ్ ఉంటుందన్నమాట. గట్టిగా పట్టన ఓ పట్టు అని. వివేక్ అన్న ఏం చేసినా కూడా ఒక న్యాచురాలిటీ ఉంటుంది. ఆయనవి పాతవి చేసినా కూడా, ఒకటి పాతగా అనిపించాలనుకో, ఈజీగా ఏదైనా పాత మంచి హిట్ అయిన పాటలో నుంచి కొన్ని తీసేసుకొని పెట్టేస్తాం సినిమాలో. ఆయన ఒప్పుకోరు దానికి. అది కూడా పాత పాట అనిపించాలి, బట్ అది మనమే ఒరిజినల్గా చేయాలి అన్న దృక్పథంతో ఉంటారు. మనకి పెళ్లి చూపుల్లో రాలు రాగ పూలమాల అని ఒక సాంగ్ ఉంటుంది, రాహుల్ రామకృష్ణ గారు రాశారు. అది కూడా అంతే. చూస్తే ఏదో పాత పాట ఘంటసాల గారి పాట ఏమో అనుకుంటాం, కాదు, ఒరిజినలే అనమాట అది కూడా. అలానే వేటూరి గారి లాగా అనిపించాలి ఒక పాట అని చెప్తే, ఇప్పుడు ఆయన పదప్రయోగాలు ఉంటాయి కదా మనకి, అట్లా నేను గట్టిగా పట్టిన ఓ పట్టు, చప్పున చెక్కుపోయే ఆమ్లెట్, చాక్లెట్ అంటే ఏదో ఒకటి రాశాను అనమాట. లక్కీగా అది ఆయనకి నచ్చింది బాగా. ఈ చిన్న దీనికోసం అదే బిట్ సాంగ్ కోసం అనుకున్నారు అంతే. అది నచ్చిన తర్వాత అప్పుడు తరుణ్ భాస్కర్తో మాట్లాడి డిప్రి సాంగ్ రాద్దామా అనుకున్నాము. అది డిప్రి సాంగ్. డిప్రితో వివేక్ గారే వచ్చారు. వివేక్ అన్న తరుణ్ అన్న అప్పటికి ఫిక్స్ అయి ఉన్నారనమాట. డిప్రి పాట రాద్దామని వచ్చారు నా దగ్గరికి. నువ్వు కొత్తగా ఏం చేయక్కర్లేదు బాబు అని చెప్పి. నేనే అడగలేదు, నాకు తెలుసు ఆల్రెడీ డిప్రి అనే పదప్రయోగం అనంత్ శ్రీరామ్ గారు ఇంకో పాటలో ముందే చేసినట్టున్నారు. డిప్పిరీనో లేకపోతే ఇట్లా ఏదో చేశారనమాట. అది బజ్వర్డ్ అని మనకు అర్థమవుతుంది కదా, అడిగి అజ్ఞానం బయట పెట్టుకోవడం ఎందుకని నేను ఫ్లోని ఫాలో అయిపోయాను. అంతే. సో డిప్లొమాటిక్ అనుకుంటా కదా. అంతే. మనకంటూ టాలెంట్ ఏంటి ఏం లేదు. ఏమన్నా కొంచెం క్యాచీగా కొత్త పదాలు, కొంచెం కొత్త పోకడలతో రాయగలగడం ఒకటి, తక్కువకి రాయడం ఒకటి, ఫాస్ట్గా రాయగలడం ఒకటి. మీరు ఎప్పుడైనా పాటలు వింటున్నప్పుడు, ఈ జనరేషన్ ఎప్పుడు విన్నప్పుడు, అమ్మ బాబోయ్ మనం ఇలా రాయాలి కదా అని ఒక టెన్షన్ వస్తుంది బాగా, మంచి మాట. ఇప్పుడు మీ నీలిమేఘాలు విని అదే టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా.
అలా మీకు అనిపించిన పాట ఈ మధ్య కాలంలో అంటే ఏం చెప్తారు? ఈ మధ్య కాలంలో ఇలా అంటే నాలో ఒక వీక్ పాయింట్ ఏంటంటే క్యాజువల్గా క్యాచీగా రాయడం అనేది ఇంకా కొంచెం సాధన చేయాల్సిన ప్రక్రియ ఉంది. ఇప్పుడు రామ్జో గారు చిట్టి పాట రాస్తారు కదా, చిట్టిని నవ్వంటే. ఇప్పుడు చిట్టిని నవ్వంటేలో మిర్చి బజ్జీలు అంటే నా మనసుపై ఆనియన్ వేసేవని ఉంటుంది అనమాట. నేను ఏ లెవెల్కి నేను క్యాజువల్గా తీసుకోగలిగే సిచ్యువేషన్ని ఆ రకమైన లిరిక్ రాయగలను. బిర్యానీలో నింబు చెక్క అని ఇవి మనకి నీలిమేఘంలో రాయడం గొప్పే కావచ్చు ఒక వర్గానికి. క్యాజువల్గా ఒక ఆటో అతనికి, ఒక కూలీ అతనికి కూడా ఈజీగా అర్థమయ్యి, ఎందుకంటే పాట అనేది అదే కష్టం అండి. అందరూ ఏమనుకుంటారు ఈజీ అంత ఈజీగా రాయడమే కష్టం. బేసిక్గా ఒక రచయితకి ఏంటంటే సాహిత్యం అన్నీ బాగా ఉంటాయి, మంచి పదాలు వేయాలనే తాపత్రయం ఉంటుంది. ఒక విషయాన్ని అద్భుతంగా చెప్పాలనుకుంటారు తప్ప ఆ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చెప్పడం. వీరాధి వీరుడా గ్రేటాది గ్రేటరా ప్రయోగం చేశారు కదా, అలా రచయితలు మీరు అట్లాంటి ప్రయోగాలు అంటే ఇంగ్లీషు తెలుగు కలిపి లేదా ఒక సంథింగ్ కొత్త పదాన్ని చేయడానికి నిస్సంకోచంగా చేసేస్తారా? సాహితీవేత్తలు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తప్పు పడతారేమో అని కాన్షియస్ ఫీల్ అవుతారా? ప్రస్తుతానికి నా మనస్థితి ఎలా ఉందంటే ఇంగ్లీషు హిందీ ఇవన్నీ తెలుగు పాటలు వాడడంలో తప్పేం లేదు, కాలానికి తగ్గట్టుగా పాట మనం. అయితే వీలున్నంత వరకు తెలుగులోనే ఈ కొత్తదనం చేయగలిగితే బాగుండు కదా అన్నది ప్రస్తుతానికి ఉన్న ఆలోచన అనమాట. సో ఏదైనా కొత్త పదం కనిపెట్టాలి అన్నా కూడా ఇప్పుడు సాధారణంగా చాలా సింపుల్ ఏంటి, ఇటాలియనో గ్రీకో స్పానిషో వెళ్ళిపోయి అందులో ఉన్న పదాలు తీసుకొచ్చేయడం అనేది చాలా ఎప్పటి నుంచో ఉన్న పాత పద్ధతి అనమాట. అలా కాకుండా ఇప్పుడు హబీబీ అన్నా కానీ లేకపోతే ఏ పాటలు తీసుకున్నా కూడా ఇట్లాంటివన్నీ ఉంటానే ఉంటాయి అనమాట. అలా కాకుండా తెలుగులోనే మనం కనిపెడదాం, తెలుగులోనే కొంచెం కొత్తగా చేద్దాం అన్నది నా ఉద్దేశం. మీకు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? డ్రైవింగ్ ఫోర్స్ ఎప్పుడు సిచ్యువేషనే, ఎప్పుడు సందర్భమే. ఒక సందర్భం తెలిసిన సందర్భమే, ఆల్రెడీ ఉన్న సందర్భాలే వచ్చినాయి అనుకోండి, కొత్త సందర్భం వచ్చినప్పుడు చాలా మంచిగా ఉత్సాహంతో రాస్తాం. కొత్త సందర్భం లేనప్పుడు, తెలిసిన సందర్భం అయినప్పుడు అప్పుడు కొంచెం ఎట్లయినా నాకు ఇబ్బంది అనమాట. అప్పుడు ఏంటంటే ప్రపంచంలో అన్నీ మనం అనుభవించి ఉండం కదా, అప్పుడు ఫ్రెండ్స్ని అప్పుడప్పుడు చాలాసార్లు నేను ఫ్రెండ్స్ని ఫోన్ చేసి ఇప్పుడు నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జరిగిందా నీకు అని అడగడం. నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్లు ఇవన్నీ జరగలేదు, ఒకటేసారి జరిగింది లైఫ్ టైం సెటిల్మెంట్ లవ్. ఏరి అంతేనా? అదేనా? ఇంతకు ముందు చిన్న చిన్నవి ఉంటాయి కదండి, అది కాదు. లైఫ్లో సెటిల్ అయ్యే జరిగింది అయితే నా వైఫ్తోనే. లైఫ్ టైం లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లైఫ్ లాంగ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. సో ఇట్లా నాకు అర్థం కాని భావాలు వచ్చినప్పుడు వేరే వాళ్ళ నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. దీన్ని ఎంజాయ్ చేయడమే. సో ఆసువుగా రాయడం అనేది నాకు ఇంతవరకు పెద్దగా జరగలేదు. నేను కూడా అరగంటలో గంటలో రాసినవి ఉన్నాయి. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, పాటలు రాస్తున్నారు, రాసే క్రమంలో మనం చదవాల్సి ఉంటుంది, తర్వాత ఫ్యామిలీ, ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఈ 24 అవర్స్లో? అట్లా చాలా లేజీ ఫెలో నేను. చెప్పాను కదా, పాట ఇవాళ ఇస్తే వెంటనే రేపటికి ఇచ్చేయడం చాలా తక్కువ అనమాట. లేజీ. పెళ్ళి రీసెంట్గానే అయింది, సంవత్సరం అయిందనమాట నాకు. సో ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్లు ఇవన్నీ అర్థమవుతుంది. అలా ఒకటి బ్యాచిలర్ ఉన్నప్పుడు ఏం అర్థమయ్యేవి కాదు. సో కొంచెం కాన్షియస్గా ఒక పర్టికులర్ టైం అంటూ ఫ్యామిలీకి అయితే ఇవ్వాలి. అమ్మ నాన్న ఉన్నప్పుడు వాళ్ళు ఏం పడుచుకునేవాళ్ళు కాదు. వారానికి చిన్నప్పటి నుంచి హాస్టల్లో వేశారు 10వ క్లాస్ నుంచి. సో ఆ వారానికి ఒకసారి ఫోన్ చేస్తాడు వీడు అన్నట్టు ఉండిద్ది అనమాట. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఒక ఫ్యామిలీకి అంటూ ఒక స్పెసిఫిక్ టైం ఇవ్వాలి. లైఫ్ అంటే ఓన్లీ అన్నీ ఇవే కాదు అనేది ఒకటి ఉందన్నమాట. మీ వైఫ్ నేమ్, తన సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇంకా తను సపోర్ట్ చేయకపోతే అసలుకి ఇవాళ మీతో వచ్చి మాట్లాడేవానే కాదు కదా. ఖచ్చితంగా. శ్వేత, నా వైఫ్ పేరు శ్వేత. మేము ఒక 5-6 క్రితం నుంచి ప్రేమించుకొని ఇంట్లో చెప్పేసి 2023లో పెళ్లి చేసుకున్నాం. ఓకే, మీరు రైటర్ అని ముందు తెలుసు. అప్పుడు నేను చెప్పాను ఇట్లా పాట రాసి పడగొట్టారా? ఇప్పటికీ అదే ఇంట్లో గొడవ, నువ్వు ఇన్ని పాటలు రాస్తావు, నా మీద ఒక పాట కూడా రాయవే అని. ప్రతి పాట నువ్వే ఇన్స్పిరేషన్ అంటారా? అలా అంటాను ఖచ్చితంగా. రైటర్లు అందరూ ఇలాగే అంటారు. ఇది వీడియో చూసి కళ్ళు తెరుచుకోవాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, ఒక 3-4 క్వశ్చన్స్ అంతే. మీకు ఒకేసారి రాజమౌళి గారి సినిమాలో
లిరిసిస్ట్గా ఆఫర్ ఉంది, త్వరగా వచ్చానని కాల్ వచ్చింది. ఎందుకంటే ఆశ పెడతారు చెప్తున్నా ఎందుకంటే మీరు రాస్తారేమో. సేమ్ టైం చిరంజీవి గారి నుంచి కాల్ వచ్చింది, నా సినిమాలో ఒక పాట రాయమని. ఎటు వెళ్తారు? అంటే మళ్ళీ ఐటీ బ్రెయిన్ వాడాల్సి వస్తుంది అనమాట. టైం అన్నీ ఎగ్జాక్ట్గా ఉంటాయి అనమాట. అలానే సండే మధ్యాహ్నం 1 గంటకు ఇద్దరు అదే 1 గంటకు టైం ఇచ్చారు. మళ్ళీ ఇద్దరు 1:20కి వెళ్ళిపోతారు. ముందు ఎవరు కాల్ చేశారు? ముందు రాజమౌళి గారు చేశారు. చిరంజీవి గారికి అన్నయ్య మీరంటే ప్రాణం నాకు, కాకపోతే రాజమౌళి గారు ముందు ఫోన్ చేశారు, తప్పనిసరి పరిస్థితులు అటుకి వెళ్తున్నాను, ఏమనుకోమాకండి, తెలిసిన తర్వాత కూడా మీరు పాటిస్తే సంతోషం, పాట ఇవ్వకపోతే ఇంకో పాటతో మిమ్మల్ని మెప్పించి మళ్ళీ మీ చేత ఫోన్ చేయించుకుంటాను అని చెప్పేసి రాజమౌళి గారి దగ్గరికి వెళ్తాను. మామూలు డిప్లొమసీ కాదండి, కాకపోతే ఇది డిప్లొమాటిక్ కూడా కాదు, చాలా ఫ్రాంక్ చెప్పినట్టే. ఇళయరాజా గారు, రెహమాన్ గారు ఇద్దరిట్లో ఎవరు ఇష్టం అంటే ఏం చెప్తారు? నా ఇళయరాజా గారు. రెహమాన్ గారి పాటలే ఎక్కువ వింటాను, బట్ ఇండియన్ మ్యూజిక్ ఈ లెవెల్లో ఉంది అంటే నాకు ఇళయరాజా గారు అనిపిస్తుంది అనమాట. ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ ఇవన్నీ అవసరం లేదు. వంశీ గారు చెప్తుంటారు ఆయన పుస్తకాల్లో, అరగంటలో 6 ట్యూన్లు ఇచ్చారంట. అంతకంటే ఎవరన్నా ఉంటారా చెప్పండి? బై క్వాలిటీ బై క్వాంటిటీ హీ టాప్ లెజెండ్. మీరు ఎమోషనలా ప్రాక్టికలా? చాలా ప్రాక్టికల్, చాలా బేసిక్గా ఆర్ట్ వైపు ఉన్న వాళ్ళు కొంచెం ఎమోషనల్, అంటే అంత ఎమోషనల్ లేని రాయలేరు అంటే. అందుకే నాకు ఆశకవిత్వం రాదేమో అనిపిస్తుంది. చాలాసేపు కవిత్వం అయినా వస్తుంది కదా మీకు. సో చాలా ప్రాక్టికల్ ఉంటాను. అవునా? ఎమోషన్స్ డెడ్ చాలాసార్లు శ్వేత కూడా అంటది అనమాట, పెద్ద ఎమోషన్స్ ఉన్నట్లేవే నీకు అని చెప్పేసి. లోపలన్నీ ఆ సినిమాలో లాగా అదే కూడా ఉండదు, అసలు నార్మల్గా వితౌట్ ఎమోషన్సే ఉంటాయి అనమాట. అంటే ఎప్పుడు ఎంత వాడాలో అక్కడ అంత వాడడానికి చూస్తాం అంతే, అలాగని ఎమోషన్ లెస్ అని కాదు. ఎప్పుడైనా సాక్రిఫైస్ కనిపిస్తే ఎమోషన్ అవుతుంది బాగా. మనదంటూ ఏది కాదు దానికోసం కొంతమంది వాళ్ళ ప్రాణాలే పెడతారు. ఇప్పుడు బార్డర్లో ఉండే సైనికులకి మనం అంటే అవసరం లేదు, బట్ వాళ్ళని చూసినప్పుడు నాకు ఎమోషనల్ అనిపిస్తుంది. ఇక్కడ రోడ్డు మీద కుక్కపిల్ల వాళ్ళ పక్కన పడి ఉంది, వీడికి అవసరమే లేదు, వాడికి ఏం రాదు, రూపాయి రాదు, బట్ ఆ కుక్కపిల్లకి తీసుకెళ్ళి నీళ్లు బిస్కెట్లు పెట్టి చూడండి. చాలా చిన్న చిన్నవి యాక్ట్స్ ఇవి, బట్ సెల్ఫ్లెస్గా ఏం చేసినా కానీ ఎమోషనల్ అవుతాను అనమాట నేను. దట్ ఈస్ వేర్ ఐ వాస్ 14 ఇయర్స్కి వచ్చిన మొత్తం జ్ఞానం ఏదైతే తెలియదు మనకి, స్థితప్రజ్ఞత్వం జ్ఞానం ఎక్కువైతే వస్తుంది. ఇప్పుడు అంత చెప్తున్నాను కదా, అంత తెలిసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఏమీ తెలియదేమో అనిపిస్తుంది అనమాట. ఈ టైంలో స్థితప్రజ్ఞత అన్న వర్డ్కి యాక్చువల్ మీనింగ్ తెలుసు కాబట్టి నాకు నో వేర్ క్లోజ్, స్థితప్రజ్ఞతకి చాలా దూరంలో ఉన్నాం. ఎందుకంటే చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు అంటే యోగులు జ్ఞానులు ప్రాక్టికల్ లాగా కనిపిస్తుంటారు, వాళ్ళు దేనికి రియాక్ట్ కాకపోయేసరికి అది కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, మీరు బహుశా ఒప్పుకోకపోవచ్చు. లేదు, వాళ్ళ చెప్తాను, సద్గురు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తను చెప్తారు, అన్నిటికీ వేటికి రియాక్ట్ అవునట్టు మీకు కనిపిస్తాను, బట్ ప్రపంచంలో ప్రతి చిన్నదానికి రియాక్ట్ అయ్యేది నేనే అని చెప్తారనమాట. దట్ ఈస్ దేర్ విత్ ఎనీవన్. బాగా జ్ఞానం వచ్చిన వాళ్ళు మోక్షం అంటే ఏంటండి, ప్రపంచంలో ఐక్యం అవడమే మోక్షం కదా. సో మోక్షం అంటేనే ఇదైనప్పుడు అంటే నీ ఎనర్జీస్కి నేచర్ ఎనర్జీస్కి ఒక సింక్ కుదరడమే మనం హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ స్టేట్ అనుకుంటున్నాము. మరి ఈ స్టేట్లో ప్రపంచంతోనే ఇంటరాక్ట్ కాకుండా రియాక్ట్ కాకుండా ఉంటే ఆ స్టేట్ కుదరదు కదా. సో దట్ షుడ్ బి దేర్ డెఫినెట్లీ. నైట్ లైఫ్ అంటే క్లబ్బులు, పబ్బులు, ఎంజాయ్, రోడ్డు ఇదంతా ఇష్టమా? మార్నింగ్ లైఫ్ ఇష్టం కాదు, ఈ రెండిట్లో ఇష్టం, మార్నింగ్ నైట్? మార్నింగ్. ఐఎమ్ ఎర్లీ మార్నింగ్ పర్సన్. నాకు ఉదయాన్నే 5:30-6కి లేచి ఆరెంజ్ కలర్లో ఉండే సూర్యుని చూడడం అంటే ఇంకా అంతకు మించి లేదనిపిస్తుంది. ఇంకా లేజీ అంటారు మీరు? లేజీ అంటే ఇప్పుడు డే స్టార్ట్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ బాగా యాక్టివ్గా ఉంటా, పాటలు ఏది రాసినా కూడా ఎర్లీ మార్నింగే. ఇఫ్ నాట్ డెడ్ లైన్స్ ఉదయాన్నే 6కి బ్యాడ్మింటన్కి వెళ్తాను, 7కి వచ్చి కూర్చుంటాను అనమాట, మంచిగా స్నానం చేసి కూర్చుంటా లిరిక్ రాయడానికి. సిస్టమేటిక్ లేజీ. సిస్టమేటిక్లీ లేచి అంటే ఏం ఒక పని ఉందనుకోండి, ఆ పని నేను 2 రోజులు టైం ఉందనుకోండి, బట్ ఆ పని నేను గంటలో చేస్తానని తెలుసు అనుకోండి, ఇదే అనమాట. నేను గంట ఉండే వరకు ఆగదాన్ని లేట్ చేసి గంటలో సడన్గా రాసేద్దాం అని చెప్పి కూర్చుంటాను అనమాట. ఈ టైప్ లేచి. అవార్డ్ విన్నింగ్ సాంగ్సా, కమర్షియల్ సక్సెస్? అసలుకి అవి రెండు ప్రాపర్ కాదేమో అనుకుంటా. జనాలకు నచ్చే పాట ఒక్కటే కొలమానం. కమర్షియల్ సక్సెస్ అంటే మేబీ జనాలకు నచ్చితేనే కమర్షియల్ సక్సెస్ కదా. ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే కమర్షియల్ సక్సెస్కి డెఫినేషన్ మారిపోయింది. యూట్యూబ్ వ్యూస్తో మనం కొలుస్తున్నాం కమర్షియల్ సక్సెస్. మరి 100 మిలియన్స్ ఇట్లాంటి పాటలు ఉన్నప్పుడు ఒక 1 మిలియన్, నీలిమేఘంలోకి ఎన్ని ఉన్నాయండి 1 మిలియన్. ఏ పాట అనేది కదా మీకు ఎంత కాలం జ్ఞాపకం. ఇప్పుడు 100 మిలియన్ పాటలు లాస్ట్ ఇయర్ వచ్చింది ఏదో అంటే ఎవరికి గుర్తుకులేదు, దీని తర్వాత వచ్చింది ఏదో గుర్తుకుంటుంది, బట్ నీలిమేఘంలో లాంటిది అలా కూడా కాదు. నేను కొలమానం చేసేది ఏంటంటే
ఇప్పుడు నాకు ఇంతకు ముందు కూడా ఒక 10 పాటల వరకు రాసున్నాను నేను సినిమాలో రిలీజ్ అయినవి. ఈ 10 పాటల్లో అప్పుడప్పుడు మహా అయితే ఒక 2-3 మెసేజ్లు పెట్టడము అట్లా జరిగేదన్నమాట. బట్ నీలిమేఘంలో పాటకి నాకు తెలిసిన ఇన్స్టాగ్రామ్కి 1000 మెసేజ్లు వచ్చి ఉంటాయి. అందులో నాది కూడా ఒకటి. సో నాకు అసలు ఫస్ట్ టైం అర్థమైంది ఒక పాట నచ్చితే ఇలా ఉంటుంది అని చెప్పేసి. అది దాన్ని కొలమానంగా చూస్తాను. అంటే ఒక పాట వినడం ఖచ్చితంగా ఉంటుంది, బట్ ఆ పాట ఎలా ఉండాలంటే ఆ పాట విన్న తర్వాత వీడికి మెసేజ్ చేయకపోతే అది మన తప్పేమో అన్న ఫీలింగ్ జనాలకు వచ్చే పాట నేను సక్సెస్ అనుకుంటాను. సక్సెస్కి మీరు ఇచ్చే డెఫినెట్. నెక్స్ట్ నేను అడగబోతున్నాను, మీరు ఆన్సర్ చెప్పారు. అండ్ మీ దృష్టిలో లైఫ్ అంటే ఏంటి? లైఫ్ అంటే ఏంటి? జీవించేదే జీవితం. అదే హౌ టు లివ్ అనే జీవితం అంటే ఇది అని. నేచర్ ఈజ్ సో క్రూయల్, నేచర్ ఈజ్ సో బ్యూటిఫుల్. సో దానికి మనం పెట్టుకునే రూల్సే తప్పితే దానికి ఏం పట్టవు. ఇప్పుడు నేను నిష్టగా ఋషశృంగుల్లాగా ఉంటాను అనుకుంటే నేచర్కి ఏం ఓకే బతుకు అంటుంది అనమాట. దాన్ని నేను నీకు జీవించడానికి అన్ని తగ్గ సౌకర్యాలు ఇచ్చాను, వేరే జీవికి ఆనందించడానికి నువ్వు వేరే జీవిని కల్పించే శక్తి కూడా నీకు ఇచ్చాను. నవ్ ఇట్స్ యువర్ టర్న్, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వీటిని యూజ్ చేసుకోవచ్చు అనేది. సో దీంట్లో గొప్ప తక్కువ ఏం లేదు. ఒకళ్ళు పిల్లలు వద్దనుకున్నారనుకోండి మంచి జీవితం, ఒకళ్ళు పిల్లలు కావాలనుకున్నారనుకోండి మంచి జీవితం. సో దెర్ ఈజ్ నో లిమిట్స్ దేర్. ఇది లైఫ్, నీకు అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి, నువ్వు ఎట్లా కావాలంటే అట్లా బతుకు. మనిషిగా ఉన్నాం కాబట్టి సమాజానికి మరి ద్రోహం చేయకుండా, నువ్వు మరీ డిస్టర్బ్ చేయకుండా నువ్వు ఎంతవరకు బతకగలవో అంతవరకు బతుకు అని. ఇంకా ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అప్కమింగ్? ఇదే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, కొన్ని రికార్డింగ్ అయిపోయి సినిమాలో మన పేరు పడిన దాకా మన పాట అని తెలియదు కదా, కాబట్టి ఇలా ముందే చెప్పేసి అబాస్పాలు అవదలుచుకోలేదు. కానీ ఎక్కువ ఏం లేవు, బట్ 2 సినిమాలకి అయితే రాస్తున్నాను ప్రస్తుతానికి. తరుణ్ భాస్కర్ గారిది అన్నాను కదా, అది రాస్తున్నాను. పరంపర వెబ్ సిరీస్ రైటర్ ఒక సినిమా చేస్తున్నారు అనమాట, దానికి రాస్తాను. ఇప్పుడున్న రైటర్స్లో ఎవరు ఇష్టం అంటే ఏం చెప్తారు? అందరూ, ప్రతి ఒక్కరిలో ఒక మంచి గుణం ఉంది. ఇది డిప్లొమాటిక్ అనుకోండి, బట్ డిప్లొమాటిక్ ఎంత చాలా మంచి పాటలు, చాలా గొప్ప పాటలు వస్తున్నాయి ఈ కాలంలో. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బాగా పెరిగినాయి అనుకోవచ్చు. ఒకప్పుడు అందరం ఆవేదన చెందుతూ ఉంటారు కదా, ఒకప్పుడు మన అమ్మ నాన్నలు కదిలిస్తే ఈ పాటలు ఎక్కడికి పోతున్నాయో తెలియదు, ఎటువైపు వెళ్తున్నాయో తెలియదు, ఎట్లా అంటారు అనమాట. కానీ ఇప్పుడు మళ్ళీ మారుతుంది, ఆ జోన్ అయిపోయింది అనిపిస్తుంది అనమాట నాకు. ఇప్పుడు మళ్ళీ మంచి తెలుగు పాటలు వినిపిద్దాం, మంచి పాటలు వినిపిద్దాం అనే దృక్పథమే పెరుగుతుంది. దర్శకులను చూసినా కూడా కాకుండా అర్థమయ్యే భాషలో అద్భుతమైన ఫిలాసఫీ చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబోస్ గారు పుష్ప కమర్షియల్ సక్సెస్, కానీ ఊ అంటావులో కూడా ఎంత అద్భుతమైన అర్థాన్ని ఆయన చెప్పగలిగారు. కిసక్ సాంగ్ ఎంత అద్భుతమైన సందేశం ఇచ్చారు. కాకపోతే ఇట్లా రైటర్స్ నాకు బాగా పర్సనల్గా బాగా నచ్చే రైటరు, లిరిక్ రైటరు విశ్వవేమూరి గారు. మన ఆశాపాశం సాంగ్ రాశారు. నేను ఆయనకి తెలియకుండా పెద్ద ఫ్యాన్ అనమాట, నాకే తెలియదు. నేను ఎప్పుడు ఫ్యాన్ అయ్యానంటే ఆయనకి అతడులో పాటలతో పెను తుఫాను తలంచి టాప్ హీరోల ఇంట్రడక్షన్ సాంగ్స్ అంటే విశ్వ గారు రాసేవారు. తర్వాత కూడా తెలియదు ఈ పాటలు ఆశాపాశం విశ్వ గారు రాశారు అని తెలుసుకునే దాకా ఇన్ని సాంగ్స్, ఇంట్రో సాంగ్స్ ఆయన రాశారని కూడా తెలియదు. అంత చెప్తున్నా అజ్ఞానం. ఆ పాట నాకు అంటే ఒక లెవెల్కి తీసుకెళ్తాం కదా. అసలుకి అక్కడ ఎటువంటి నార్మల్గా చూస్తే ఐటమ్ సాంగ్ ఏమో అనుకోవచ్చేమో, హీరోయిన్తో ఉన్నా కానీ ఐటమ్ సాంగ్ లాంటి పాట. ఎంత చక్కటి తెలుగు, ఎంత చక్కటి వాడతారా. అది విన్న తర్వాత నాకు అనిపించింది, ఇట్లాంటి పాటల్లో కూడా గురువుగారు అంటారు కదా త్రివిక్రమ్ గారు, అక్కడ స్పేస్ లేదు అది తీసుకొని రాశారని చెప్పేసి ఆ లెవెల్ అనిపించింది. విశ్వ గారు, గురువు గారు, వేటూరు గారు వీళ్ళు అసలు తేవదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళ పాదాలు తాకడం కోసం ఈ ప్రయాణం కాబట్టి వాళ్ళతో కంపారిజనే కాదు. ఇప్పుడు మా తోటి వాళ్ళు కూడా కాదు, జస్ట్ మా సీనియర్లని వీళ్ళని కన్సిడర్ చేసుకుంటే విశ్వ గారు చాలా బాగా నచ్చుతారు. ఈరోజు మాకు టైం ఇవ్వడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా కోరిక ఏంటంటే ఈ పాట సోషల్ మీడియా అంటే యూట్యూబ్ కన్నా ఇన్స్టాగ్రామ్లో చాలామంది వాడుతున్నారు. ఇంత అద్భుతమైన సాహిత్యం ఎవరు రాసారో అని డిస్కస్ చేస్తున్నారు. కొంతమంది డిస్క్రిప్షన్ దాకా వెళ్ళి పేరు చూస్తున్నారు. బట్ ఇంత మంచి పాట రాసిన వ్యక్తి ఈయనే అని డైరెక్ట్ వ్యూవర్స్కి చెప్పాలని అనిపించింది నాకు ఒకసారి. అందుకు మీ సహకారం కూడా నిజంగా చాలా గొప్పది. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాలి, నాలాంటి వాళ్ళకి మీరు ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఒక ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తున్నారు కదా, ఒక వేదిక కల్పిస్తున్నారు కాబట్టి ఐ షుడ్ సే థ్యాంక్స్ టు యూ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఒక ప్లాట్ఫామ్ అంటూ దొరికింది నాకు చెప్పుకోవడానికి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా చాలా జర్నీ ఉంది, చాలా గొప్ప పాటలు మీ నుంచి రానున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి చిత్రసీమ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్కారం.